కన్నడ నాటకు చెందిన శ్రీలీల ఇప్పుడు పాన్ ఇండియా స్టార్గా వెలిగిపోతోంది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ్, హిందీ సినిమాలతో బిజీగా ఉంటోంది అందాల తార. జయాపజయాలతో సంబంధం లేకుండా స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటోంది. అద్భుతమైన నటిగా, డాన్సర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల గొప్ప మనసున్న అమ్మాయిని అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే ఆమె ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని వారి బాగోగులను చూసుకుంటోంది. శ్రీలీల కొన్ని సంవత్సరాల క్రితం ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుంది. కొన్ని నెలల క్రితం ఆమె మరో అమ్మాయిని కూడా దత్తత తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే శ్రీలీల ఎప్పుడూ ఈ పిల్లల గురించి పెద్దగా మాట్లాడిన దాఖలాలు లేవు. అయితే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా 'పరాశక్తి' ప్రమోషన్ కోసం ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దత్తత పిల్లల విషయంపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నేను పిల్లలను దత్తత తీసుకోవడానికి కారణం ఒక సినిమా దర్శకుడు. కన్నడలో ఒక సినిమా చేసేటప్పుడు దర్శకుడు నన్ను ఒక అనాథాశ్రమానికి తీసుకువెళ్ళాడు. అక్కడి పిల్లలు నాకు బాగా దగ్గరయ్యారు. వీలు కుదిరినప్పుడల్లా అక్కడికి వెళ్లి పిల్లలతో సరదాగా గడిపేదాన్ని. అదే సమయంలో అక్కడ ఉండే ఇద్దరు పిల్లలను దత్తత తీసుకున్నాను. కానీ ఈ విషయాన్ని చాలా సీక్రెట్గా ఉంచాను. అయితే ఆ అనాథాశ్రమం నిర్వాహకులు దీన్ని గోప్యంగా ఉంచడం దేనికి? మీరు బయటకు చెప్తేనే మిమ్మల్ని చూసి ఇంకో నలుగురైనా ముందుకొస్తారు అన్నారు. వారి మాటలు నిజమేననిపించాయి. నేనేదో గొప్ప చేశానని చెప్పడం లేదు, కానీ జనాలు కూడా ఆ దిశగా ఆలోచిస్తే బాగుంటుంది. పిల్లల ప్రస్తావన వస్తే నాకు నోటి వెంట మాటలు రావు. వాళ్ళు నాతో ఉంటే బాగుండేది అనిపిస్తుంది. నాతో కలిసుండకపోయినా నేను వారిని బాగా చూసుకుంటున్నాను. నా తల్లి నన్నెంతగా ప్రేమిస్తుందో అదే ప్రేమను ఆ పిల్లలకు పంచుతున్నాను అని శ్రీలీల ఎమోషనల్గా చెప్పుకొచ్చింది.